వీడు పక్కన ఉంటే పక్కనోడు కూడా ఉచ్చబోసుకొని చచ్చిపోతాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మేము పడుకునే ముందు నాన్ వెజ్ తిని పడుకున్నాం. ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఆ ఏరియాలో మీరు ఎక్కువసేపు ఉండకండి, ఇక్కడ చాలా చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి, తొందరగా వచ్చాయండి అని చెప్పి మాకు ఎగ్జాక్ట్గా ఒక 2:30కి ఏమో కాల్ చేశారు. ఆల్రెడీ నేనైతే అన్నానో ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. తప్పని ఒక సౌండ్ వచ్చింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐఎమ్ సుమంత్. సో ఈ వీడియోలో అయితే మేము గోస్ట్ హంటింగ్ పార్ట్ 2 అనమాట. యాక్చువల్గా ఆ వీడియో చేద్దామని చెప్పి ప్లాన్ చేసాము, బట్ మాకైతే రియల్ ఇన్సిడెంట్స్ చాలానే జరిగినాయి. అవన్నీ కూడా మీకు ట్రూత్గా ఏం జరిగిందో ప్రామిస్గా రియల్గా చెప్తున్నా, అది మాత్రమే మీకు చెప్తాను. ఏ కల్పితం కూడా లేదు. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా లైఫ్లో చాలా జరిగాయని చెప్పే కదా, మీకు రియల్గా ప్రూఫ్ చూపించడానికి ఒక్కటే ఒక ఇన్సిడెంట్ ఉందన్నమాట. అదే ఊరు పేరు అఖండ స్థలం. మీలో చాలా మంది ఆ షార్ట్ ఫిల్మ్ చూసే ఉంటారు, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఆ షార్ట్ ఫిల్మ్లో మనకి చాలా సీన్స్ అయితే ఉంటాయి అనమాట. అడవిలో ఉంటాయి, నెక్స్ట్ ఇంకా వాటర్ దగ్గర ఉంటుంది, అండ్ ఇంకా జాతర సీన్స్ ఉంటాయి. ఈ జాతర సీన్లోనే మాకు రియల్ ఇన్సిడెంట్ జరిగింది. సో జాతర సీన్ అనేది మేము యాక్చువల్గా 35 కిలోమీటర్స్ హోమ్ టౌన్ నుంచి 35 కిలోమీటర్స్ వెళ్ళి షూట్ చేసాం. సో అది మా మామ వాళ్ళ ఇల్లు అనమాట. సో అక్కడికి వెళ్ళి చేద్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాం, అంతా ఓకే, సెట్ అయింది. నెక్స్ట్ డే అంటే రేపు షూట్ ఉందనగా ఈరోజు మధ్యాహ్నమే బయలుదేరిపోయాం. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాం, తిన్నాం, పడుకున్నాము. వర్షం పడ్డది. వర్షం తగ్గిన తర్వాత ఆ విలేజ్ నేమ్ వచ్చి వేపాంజేరి అనమాట. మీరు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వేపాంజేరిలో మనకి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, టెంపుల్స్ అలాంటివి, టీటీడీ కింద అనమాట. సో అన్నీ విజిట్ చేసాం. మొత్తం చూసుకున్న తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షంలోనే మేము చిత్తూరుకి అయితే వెళ్ళామన్నమాట. సో చిత్తూరులో ఏంటంటే మనకి జాతర అనేది ఒక చోటు కాదు, 4-5 ప్లేసెస్లో జరుగుతుంది. అన్నీ కూడా కవర్ చేసుకుందాం, ఏది బెస్ట్ అనిపిస్తుందో అది మన షార్ట్ ఫిల్మ్ పెట్టుకుందాం అని చెప్పి వెళ్ళాం. మేము తిరుక్కొని వచ్చేలోపు నైట్ 8 అయితే అయిందనమాట. సో వచ్చిన తర్వాత ఫుడ్ తిన్నాం, అది కూడా మేము నాన్ వెజ్ తిని పడుకున్నాం అనమాట. సో ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మేము పడుకునే ముందు నాన్ వెజ్ తిని పడుకున్నాం. ఎగ్జాక్ట్గా 10 o'clockకి మేము పడుకున్నాము. పడుకున్న తర్వాత మిడ్ నైట్ 1 గంటకి మా మామ అయితే మమ్మల్ని లేపాడు. జాతర కదా, కొన్ని ఆర్కెస్ట్రా ఇట్లాంటివి జరుగుతాయి కదా, సో అవి జరుగుతున్నాయి, వెళ్ళి చూడండి అని చెప్పి 1ంటికి మమ్మల్ని లేపాడు. సో 1ంటికి లేపిన తర్వాత వెళ్ళాము, ఇంకా చూసాము, ఎంజాయ్ చేసాము, అంత బాగానే ఉంది. ఎగ్జాక్ట్గా ఒక 1 hour అయితే అక్కడే స్పెండ్ చేసాము. ఎగ్జాక్ట్గా 2 o'clock, మిడ్ నైట్ 2 o'clock అయితే నేను వీడు ఇద్దరమే ఇంటికి వచ్చాము. దాని తర్వాత నాకు ఎందుకో నిద్ర రావట్లేదు, బయటికి వెళ్దాం అని చెప్పి వెళ్ళాం. బండి తీసుకొని నేను వీడు వెళ్ళాము. అది ఒక హైవే అనమాట. సో హైవే దగ్గరికి వెళ్ళాము. జస్ట్ ఇక్కడి నుంచి ఒక 30 meters అలా నడుచుకుంటూ వెళ్ళి పాస్ వెళ్దామని చెప్పి వెళ్ళా. సో నేను ఒక్కనే వెళ్ళా, వీడు బండి దగ్గర ఉన్నాను. సో వెళ్ళిన తర్వాత ఆల్రెడీ నేనైతే అన్నానో ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. తప్పని ఒక సౌండ్ వచ్చింది, వచ్చింది. నాకేం అర్థం కాలే. అంటే వర్షం పడ్డది, ఈ కప్పలు ఉంటాయి కదా, కప్పలు పడ్డాయేమో అని చెప్పి నేను భ్రమపడ్డా. నాకు ఒక్కడికే అనిపించిందేమో. కప్ప సౌండ్ పెడితే కొంచెం దూరం కదా వినపడుతుంది, పక్కన ఉండే వాడికే వినపడుతుంది. సో నాకు ఒక్కడికే వినపడాలి, బట్ వీడికి కూడా వినపడింది. తర్వాత అడిగితే వీడియో చెప్పాడు. సో ఇంకా అయిపోయిన ఒక 5 minutes అక్కడే డిస్కస్ చేసుకుంటున్నాం, అంటే ఫోన్ చూసుకుంటూ. మిడ్ నైట్ కదా, అంటే కొంచెం ప్రశాంతం అని చెప్పి అక్కడే ఉన్నాం. ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఆ ఏరియాలో మీరు ఎక్కువసేపు ఉండకండి, అక్కడ చాలా చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి, తొందరగా వచ్చాయండి అని చెప్పి మాకు ఎగ్జాక్ట్గా ఒక 2:30కి ఏమో కాల్ చేశారు. వచ్చేసాం, ఇంటికి వచ్చి పడుకున్నాం. ఎవరికి ఏం చెప్పలే, ఆ సౌండ్ గురించి ఎవరితో ఏం డిస్కస్ చేయలే, జస్ట్ పడుకున్నాం. మార్నింగ్ 7 అయిందనమాట. మళ్ళీ వాష్రూమ్కి అని చెప్పి అలా వెళ్దామని చెప్పి నేను వీడైతే నడుచుకుంటూ వెళ్ళాం. దగ్గర ఒక 1/2 kilometer అయితే నడుచుకుంటూ వెళ్ళాం. పెద్ద చెరువు ఉంటుంది. సో అక్కడ మార్నింగ్ అంటే మనకి ఎలా ఉంటాయి వైబ్స్, సన్ రైజ్ అవుతుంది అని, ఇక బర్డ్స్ అనేవి అరుస్తూ ఉంటాయి, గాల్లో వెళ్తూ ఉంటాయి. ఆ క్లౌడ్స్ అనేవి, వర్షాకాలం అది, క్లౌడ్స్ అనేవి ఇలా చల్లాబద్దగా ఉంటాయి అనమాట. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. సో సన్ రైజ్ అనేది క్యాప్చర్ చేసుకుందాం వాటర్ దగ్గర అని చెప్పి నేను వీడైతే వెళ్ళిన ఒక 5 minutes అయితే బాగానే ఉంది, ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు లేరు అక్కడ, మేము ఇద్దరమే ఉన్నాము. చూస్తున్నాం. సడన్గా చెన్నై టు బెంగళూరు హైవే అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ. సో హైవే ఎంత మంచిగా ఉంది, ఇక్కడ దగ్గర ఉంది కదా, వెళ్దామా లేదా అని చెప్పి వీటితో డిస్కస్ చేస్తూ అలా చూస్తూనే ఇలా తిరిగా.
ఇంత పెద్ద కుప్ప ఉందన్నమాట, మట్టి కుప్ప. దాని మీద పూలన్నీ పేర్చేశారు. లిటరల్లీ 1 సెకండ్ మాకు బ్లాంక్, ఎవడు ఎటు అడిగిద్దామో తెలియదు. లాస్ట్కి చాలా దూరం వెళ్ళిన తర్వాత మా ఇద్దరికి అర్థం కాలే ఎందుకు వచ్చాము ఏందనేది. మెల్లగా చూస్తే అసలు నైట్ మేము పాయింట్ చెప్పా మీకు. నైట్ మేము నాన్ వెజ్ తిని పడుకున్నాం. మిడ్ నైట్ వాష్రూమ్కి వెళ్ళాం, సౌండ్ వచ్చింది. వచ్చిన ఒక 5 మినిట్స్కే కాల్ వచ్చింది. సౌండ్ వచ్చిన 5 మినిట్స్కి అక్కడ ఉండకండి అని చెప్పి ఇంటికి వెళ్ళాం. మార్నింగ్ వెళ్ళి అక్కడ చూసేసరికి పెద్ద ఇది ఉంది, దానిపైన పూలన్నీ పేర్చేశారు. అంటే రీసెంట్గా ఎవరు చనిపోయారు, వాళ్ళకైతే పూడ్చారనమాట. మాకు లిటరల్లీ మైండ్ పనిచేయలే. ఆ బిఫోర్ డే నుంచి ఆ సిచ్యువేషన్ డే వరకు, అంటే ఏదైతే ప్రజెంట్ ఉన్నాం మేము, మొత్తం బ్యాడ్ ఇన్సిడెంట్సే. అంటే ఒకదానికి లింక్ అవుతూ వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాలే. సో ఇంకా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాము. అంటే నేను ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నా అంటే, ఈ స్టోరీ కాదు, ప్రామిస్గా చెప్తున్నా, ఇది మాకు రియల్గా జరిగిన ఇన్సిడెంట్. ఎందుకు చెప్తున్నా అంటే, చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, భూతాలు ఉంటాయి, దయ్యాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. బట్ అది మనకి ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు ఎవ్వరూ నమ్మరు. సో ఈ గోస్ట్ హంటింగ్ కూడా అదే. పార్ట్ 1లో మేము భ్రమపడ్డాం, అంటే ఇక్కడ దయ్యం ఉంటుంది, అక్కడ దయ్యం ఉంటుంది అని చెప్పి భ్రమపడ్డాం. ఆ గోస్ట్ హంటింగ్ యాప్ ఫేక్ అని చెప్పి అందరికీ తెలుసు. మేము ఫేక్ అనుకునే శ్మశానంలోకి వెళ్ళి చేసాం. మీరు చూడొచ్చు ఆ వీడియో, స్టార్టింగ్ పెద్ద పెద్ద శ్మశానాలు అక్కడ ఉన్నాయి. వెళ్ళి చేద్దామని వెళ్ళిన తర్వాత ఆ పాయింట్ ఏదైతే చూపించిందో అక్కడ ఒక శ్మశానం అయితే ఉంది. అది మీకు నేను వీడియోలో చెప్పకుండా పాయింట్ పెట్టా. ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి ఆ పాయింట్ అనేది మా ముందుకు వస్తుంది. మేమేమనుకున్నాం, ఇంకా పాయింట్ అంటే అది కామన్ ఎలా వస్తుందని చెప్పి ఇలా రివర్స్ జరిగాం. ఆ వీడియో క్లిప్ కూడా మీరు ఒకసారి ప్లే చేస్తా చూడండి. నువ్వు ఎందుకు అట్లా భయపడుతున్నావు? వీడికి నిజంగా నెగిటివ్ ఎనర్జీ అనేది కనపడుతుంది, బాడీకి వైబ్స్ వస్తాయి. మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పా, వీడు పక్కన ఉంటే పక్కనోడు కూడా ఉచ్చబోసుకొని చచ్చిపోతాడు, అట్లా భయపెడతాడు వీడు. సో అందుకని వీడిని అప్పటి నుంచి గమనిస్తున్నా. నేను సీరియస్గా చెప్తుంటే వీడు అటు ఇటు చూస్తున్నాడు. మొత్తం డార్క్ ఉంది కదా వెనకాల, మనకి ఏమనిపిస్తుందేమో నాకు తెలియదు. ఈ భయపెట్టగా గైస్, నేను నిజం చెప్తున్నా కదా, అక్కడ ఒక సమాధి ఉంది చెప్పాలంటే. ఈ డేంజర్ ఇంకా ఇది ఇలా చాలా మంది యాక్సిడెంట్ లో చనిపోయినారా, నీకు అర్థం కాదు. చూడు గైస్, అటు చూడండి, పక్కనే సమాధులు ఉన్నాయి. డేంజర్ ఇవన్నీ. నేను ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. గాడ్ ప్రామిస్ నేను పోసుకున్నా. ఏ చోటుకి అయితే ఆ చోట్లకి వెళ్ళాం. మళ్ళీ నైట్ నిద్ర కూడా పట్టాలి మాకు. సో ప్లీజ్ ఈ వీడియోని ఇన్స్పైర్ గా తీసుకొని ఎవరు ట్రై చేయకండి ఇంత నైట్ పూట. మేము కొంచెం రిస్కీతో కాకుండా లోకల్ గైడ్ తో మేము ఈ వీడియో చేస్తాము. శ్మశానం ఉందని చెప్పి మీకు చెప్పలేదు, బట్ పాయింట్ అక్కడి నుంచే మా వైపు వస్తుంది. లైట్ వస్తుందని చెప్పి ముగ్గురం ఒకటేసారి వెనక్కి తిరిగాం. క్లిప్ చూసారు కదా మీరు, వెనక్కి తిరిగిన తర్వాత ఏమైందంటే చల్లగా నాకు గాలి తగిలింది. తగలడంతోనే నా బాడీ అనేది వెంటనే రియాక్ట్ అయింది. అరిచేసాను. నేను అడవడం వల్ల బీరు భయపడ్డాడు, విక్రమ్ భయపడ్డాడు నా పక్కన. అంటే ఆడ ఉంది అని చెప్పి అనుకొని వెళ్ళాం కాబట్టి అనిపించిందేమో అని అనిపించింది. సో తెలిసి కూడా మళ్ళీ ఆ తప్పు ఎందుకు చేయాలి పార్ట్ 2లో అని చెప్పి మేమైతే అట్లాంటి ప్లాన్ చేయకుండా ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, రియల్ ఇన్సిడెంట్స్, ట్రూత్ ఏం జరిగిందో అది మీకు చెప్పా. సో చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. అంటే చాలామంది లైఫ్లో కూడా ఇన్సిడెంట్స్ జరిగే ఉంటాయి కదా. సో మీ లైఫ్లో కూడా జరిగి ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ని విజిట్ చేసి మీరైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. సో పర్సనల్గా మేమైతే మీకు కాంటాక్ట్ అయ్యి మేమైతే తీసుకుంటాం అనమాట, వీడియో కాల్ ద్వారా, లేదంటే జూమ్ కానీ గూగుల్ మీట్ ద్వారా తీసుకొని మనం ఆ ఇన్సిడెంట్స్ని డిస్కస్ చేద్దాం, ఒక 10 మందికి పంచుదాం. ఇవనే కాదు, వేరే ఏదైనా పర్లేదు. బట్ ఇదేంటంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం వల్ల మనకి జరిగిన ఇన్సిడెంట్సే అవతల వాళ్ళకి కూడా జరిగి ఉండొచ్చు. సో అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు అనమాట, మనకు ఒకరే కాదు వీళ్ళకి కూడా జరిగిందని చెప్పి వాళ్ళు రియలైజ్ అయినప్పుడు ఏమవుతుంది, అవును భ్రమ ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. మనం ఏదైనా ఒక మైండ్లో పెట్టుకుని వెళ్తే, ఇప్పుడు ఒకసారి మీరు నైట్ ఎక్కడికైనా వెళ్ళండి, మనిషి అక్కడ నిలబడుకుని ఉంటే ఏమవుతుంది అని చెప్పి ఆలోచించుకుంటూ వెళ్ళండి. నిజంగా అక్కడ మనిషి నిలబడినట్టే ఉంటుంది. బట్ దగ్గరికి పోతే ఏముండదు. ఎందుకు? మైండ్ అనేది విజువల్ని క్రియేట్ చేసేసుకుంటుంది ఆల్రెడీ. సో ఇప్పుడు మాకు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మాకు అంటే అది భ్రమ వల్ల నేను చెప్పను, రాయి పడ్డది, సౌండ్ వచ్చింది అని నాకు అనిపించింది. బట్ యాక్చువల్గా కప్పు వచ్చిందేమో నేను అనుకున్నా. కప్పు దూకితే వీడు ఒక 30 మినిట్స్ అవతల ఉన్నాడు. తప్పని సౌండ్ వినిపించకూడదు. నీకు వినిపించిందా? వినిపించింది. అంటే
వీడికి వినిపించిందంటే రాయి పడ్డం వల్లనే అంత దూరం సౌండ్ వచ్చిందని నేను అనుకున్నా. ఆ నెక్స్ట్ టైమే కాల్ వచ్చింది, అక్కడ ఉండొద్దండి వచ్చేయండి అని చెప్పి కాల్ చేసి చెప్పారు. పోయినాము. పొద్దున్న చూసేసరికి అదొకటి ఉంది. ఇక అన్నీ మాకు మైండ్లో ఉండేసరికి అవును ఉండొచ్చేమో, నమ్మాలి అని చెప్పి మాకు కూడా అనిపించింది అనమాట. సో అందుకు నైట్ టైం ఎక్కడికైనా వెళ్తే పాజిటివ్ ఎనర్జీతో బయటికి వెళ్ళండి. మీరు ఒకవేళ నెగిటివ్ ఎనర్జీతో మీరు ఏది మైండ్లో ఫిక్స్ చేసుకుంటే అదే కనపడుతుంది. అదేం చేస్తుందంటే మిమ్మల్ని ముందుకు పోనేదు, వెనక్కి పోనేదు. ముందుకు వెళ్తే ఏమవుతుంది, అదొక భయం. వెనక్కి పోతే నేను ఆల్రెడీ వచ్చేసా కదా, మళ్ళీ అక్కడ ఏమైనా నన్ను చూస్తుందేమో, నడుస్తుందేమో, మన వెనకాల వస్తుందేమో అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం, వెనకాడికి కూడా వేయలేం, వెనక్కి వెళ్ళాం, ఆడే పోసేసుకుంటాం. సో ఇట్లాంటివి చాలా ఇన్సిడెంట్ అయితే ఉంటాయి. నైట్ టైం వెళ్ళేటప్పుడు పాజిటివ్ ఎనర్జీతో వెళ్ళండి. అండ్ ఇంకా దేవుడు, దేవతలు, దయ్యాలు, భూతాలు అనేవి మీరు నమ్మాలంటే దేవుడు ఉన్నాడని మీరు నమ్మితే దయ్యం ఉందని చెప్పి ఖచ్చితంగా నమ్మండి. దయ్యం లేదని మీరు నమ్మితే దేవుడు కూడా లేడు అనే నమ్మండి. అంతేగాని దేవుడు ఉన్నాడు దయ్యం లేదంటే అబ్జల్యూట్లీ అది తప్పే అని చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి, మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంకా చాలా ఇన్సిడెంట్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని పార్ట్ 3 అని కామెంట్ చేయండి. పార్ట్ 3లో ఇంకొక ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేయడానికి ట్రై చేసుకుంటాం. అంటే మా ఇద్దరు పర్సనల్గా కనెక్ట్ అయింది కాబట్టి మీ ఇద్దరు వీడియో చేస్తున్నాము. ఇంకా మన టీమేట్ విక్రమ్ ఉన్నాడు కదా, చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే మీ ముందు అయితే చెప్పిస్తాను. అండ్ ఇంకా మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లేదా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, లేకపోతే 8125400721 ఈ నెంబర్కి కూడా మీరు హాయ్ అని మెసేజ్ చేయండి, లేకపోతే గోస్ట్ హంటింగ్ అని మెసేజ్ చేయండి. సో ఆ గోస్ట్ హంటింగ్ అని మాకు తెలుస్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతాం. మన ఇద్దరం కూడా పర్సనల్గా మాట్లాడుకొని మన ఛానల్లో అయితే వీడియో అయితే రిలీజ్ చేద్దాం. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. సో ఇంకా కొత్త వీడియోతో, కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాం. అండ్ వైల్డ్ లెగ్స్ కూడా వస్తుంది, మిస్ అవ్వకండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఈ మధ్య చాలా మమ్మల్ని ఆదరిస్తున్నారు, అందుకని చెప్పి వైల్డ్ లెగ్స్ సీజన్ 1 అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. సీజన్ 2 కూడా త్వరలో మొదలవుతుంది కొత్త కాన్సెప్ట్తో. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఇంకా నెక్స్ట్ కొత్త వీడియోలో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ సుమంత్ చరణ్ signing out from the video.